హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో అతి తక్కువ అమౌంట్తో ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపెడతాను. ఫ్రెండ్స్, మీ అందరికి తెలిసే ఉంటుంది, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది ఒక క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఇక్కడ వచ్చేసరికి మనం క్రిప్టో కరెన్సీస్, ప్రపంచంలో ఉన్న పాపులర్ క్రిప్టో కరెన్సీస్ బిట్ కాయిన్, ఇథేరియం, ఇలా చాలా క్రిప్టో కరెన్సీస్ మనం ఇక్కడ ట్రేడింగ్ చేయొచ్చు. ఒకసారి మీకు ఇక్కడ చూపెడతాను ఫ్రెండ్స్. ప్రపంచంలో ఉన్న పాపులర్ క్రిప్టో కరెన్సీస్ అన్నీ మీకు ఇక్కడ లిస్ట్లో చూపెడుతుంది. ఒకసారి చూడండి ఫ్యూచర్స్లో. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో బిట్ కాయిన్, ఇథేరియం ప్రపంచంలో ఉన్న పాపులర్ క్రిప్టో కరెన్సీస్తో మనం ఇక్కడ ట్రేడింగ్ చేయొచ్చు. సో ఆప్షన్స్ ట్రేడింగ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఆప్షన్స్ వచ్చేసరికి మనకి సేమ్ ఇండియన్ మార్కెట్లో మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా ట్రేడింగ్ చేస్తామో అదేవిధంగా వీళ్ళు ఆప్షన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఓన్లీ బిట్ కాయిన్ మరి ఇథేరియం. బిట్ కాయిన్, ఇథేరియంలోనే ఈ ఆప్షన్స్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రెండిట్లోనే మనం ఆప్షన్స్ ట్రేడింగ్ చేయొచ్చు. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది మనం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అన్నాం కదా. ఇది వచ్చేసరికి ఓన్లీ ఇండియన్స్ పర్పస్, ఇండియన్స్ ట్రేడ్ చేయడానికి మనకి తీసుకొచ్చారు. డెల్టా ఎక్స్చేంజ్ అనేది ఇంటర్నేషనల్ ఉంది. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది ఓన్లీ ఇండియన్ పర్పస్. సో ఫ్రెండ్స్, చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు క్రిప్టో కరెన్సీస్లో ట్రేడింగ్ లీగల్ అని. ఇందులో లీగల్గా ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే వీళ్ళు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ ఉన్నారు. వీళ్ళు వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి కనపడుతుంది, వీఆర్ రిజిస్టర్డ్ విత్ FIU, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆర్ ఫుల్లీ కంప్లైంట్ విత్ ఇండియన్ రెగ్యులేషన్స్. సో వీళ్ళు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిన వాళ్ళు చూపెడుతున్నారు. అండ్ ఆల్సో మనకి వెబ్సైట్లోనే లాగిన్ అవ్వగానే కింద రిజిస్ట్రేషన్ ఐడి కూడా మనకు చూపెడుతున్నారు, రిజిస్ట్రేషన్ ఎంటిటీ ఐడి. ఓకేనా, FIU, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ ఐడి అని వీళ్ళు చూపెడుతున్నారు. సో మనం లీగల్గా ఇక్కడ క్రిప్టో కరెన్సీస్లో ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ చేయొచ్చు. సో మనం తమ్నైల్ మీద చెప్పినట్టు అతి తక్కువ అమౌంట్తో ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి, అతి తక్కువ అమౌంట్ అంటే ఎంత, మినిమం 1000 రూపీస్తో కూడా ట్రేడింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు మనకి లివరేజ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. 200 టైమ్స్ లివరేజ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం అతి తక్కువ అమౌంట్తో ట్రేడింగ్ చేయొచ్చు. అది ఏ విధంగానో ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసరికి మీకు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో అకౌంట్ ఉండాలి. డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీలీ అకౌంట్ లింక్ ఉంది. అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో మీకు మేము ట్రేట్రాన్లో డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్ ఫ్రీ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. అవి కూడా మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసరికి మీకు డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఉండాలి. అకౌంట్ లేని వాళ్ళు లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రీ స్ట్రాటజీస్ ఉన్నాయి, బిట్ కాయిన్, ఇథేరియం, ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసరికి ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. సో ట్రేట్రాన్ అనేది ఒక బెస్ట్ ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. ఇండియాలో పాపులర్ అని చెప్పొచ్చు. సో ఈ ప్లాట్ఫామ్ మీద ఈ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. సో ఇవి ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి. బిట్ కాయిన్, ఇథేరియం మీద మల్టిపుల్ ఇండికేటర్స్లో మనం ఈ స్ట్రాటజీస్ చేసాం. ఇవన్నీ మీరు యాడ్ చేసుకోండి, ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోవాలన్నా ఆర్ ఇందులో ట్రేడ్ చేయాలన్నా మీకు ఫస్ట్ అకౌంట్ ఉండాలి కదా. మీకు ట్రేట్రాన్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి, లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్. అండ్ ఆల్సో డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్, ఈ లింక్ అనమాట. ఫస్ట్ మీ మెయిల్ ఐడితో ఫ్రీ అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. సో ఈరోజు మనం డెల్టా ఎక్స్చేంజ్లో లివరేజ్ ఫెసిలిటీ అంటే మనం అతి తక్కువ అమౌంట్తో ట్రేడింగ్ సెటప్ ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి చూపెడతాను. ఫస్ట్ ఫ్యూచర్స్లో వచ్చేసరికి ఫ్యూచర్స్లో చూపెడతాను ఫ్రెండ్స్. సో ఫ్యూచర్స్లో మీకు ఒకసారి చూపెడతాను. సో ఇక్కడ చూడండి, ఇది బిట్ కాయిన్ కదా. సో ఇక్కడ బిట్ కాయిన్ క్వాంటిటీ, ఇక్కడ లివరేజ్ అనేది ఇక్కడ మీరు సెట్ చేసుకోవాలి. ఎలా అంటే మీకు ఇలా వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ బై లాంగ్ సేల్, బై చేస్తురా సేల్ చేస్తురా అనేది అడుగుతుంది. ఫ్యూచర్స్లో బై ఆర్ సేల్. కింద వచ్చేసరికి లివరేజ్ అని కనపడుతుంది ఫ్రెండ్స్. ఈ లివరేజ్ వచ్చేసరికి 1%, అంటే ఎటువంటి లివరేజ్ తీసుకోకుండా. మీకు ఎగ్జాంపుల్ చూపెడతాను. ఫస్ట్ క్వాంటిటీ యాడ్ చేసి చూపెడతాను. క్వాంటిటీ నేను 200% లివరేజ్ యాడ్ చేసుకున్నాను కదా. ఇక్కడ బిట్ కాయిన్ నేను అతి తక్కువ అమౌంట్తో అంటే 0.01 క్వాంటిటీ, 0.01
ఎంత అడుగుతుంది 0 పాయింట్. అంటే నేను బిట్కాయిన్ 1 బిట్కాయిన్ వాల్యూ ఎంత ఉందో చూడండి, నియర్లీ $95,000. $95,000 ఇండియన్ కరెన్సీలో చేస్తే 88 లక్షలు, ఒక అరౌండ్ 85 లక్షలు ఒక బిట్కాయిన్ వాల్యూ ఉంది ఫ్రెండ్స్. అట్ ప్రజెంట్ ఇండియన్ కరెన్సీలో మీరు క్యాలిక్యులేట్ చేస్తే 85 లక్షలు ఒక బిట్కాయిన్. బట్ వీళ్ళు బిట్కాయిన్లో ట్రేడింగ్ చేయడానికి లివరేజ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఎగ్జాంపుల్ ఒక బిట్కాయిన్ ₹1 అనుకుంటే అందులో 1 పైసా కాదు 0.01 పైసాతో కూడా ట్రేడింగ్ చేయొచ్చు. అలా ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాను నేను. అందుకే చూడండి బిట్కాయిన్లో 0.01 పైసాతో ట్రేడింగ్ చేస్తున్నాను. 0.01 పైసాతో ట్రేడింగ్ చేయాలంటే నాకు ఎంత అమౌంట్ అడుగుతుంది, 200% లివరేజ్ దగ్గర $4.72. $4.72 అంటే ఇండియన్ అమౌంట్లో కన్వర్ట్ చేసుకుంటే అరౌండ్ $5 కదా, 8 into 5 అంటే 400 రూపీస్తో మీరు ట్రేడ్ చేయొచ్చు. మినిమం అతి తక్కువ అమౌంట్ చెప్పాను కదా, అతి తక్కువ అమౌంట్తో లివరేజ్ యూజ్ చేసుకొని ట్రేడింగ్ చేయొచ్చు. అంటే అరౌండ్ 400. నేను ఇప్పుడు లివరేజ్ 200% ఉంది కదా, 150% సెట్ చేస్తాను. సో 150 సెట్ చేస్తే ఇక్కడ మనకి మార్జిన్ ఎలా ఇంక్రీజ్ అవుతుందో చూడండి. 200 ఉంది, ఇది సెట్ చేస్తే నో ప్రాబ్లం. ఇప్పుడు సెట్ చేస్తాను చూడండి. నేను 150 సెట్ చేస్తే $6 అడిగింది. అంటే మనకి లివరేజ్ ఎక్కువ యూజ్ చేసుకుంటే అమౌంట్ 100% సెట్ చేస్తే 9.45 అంటే పెరుగుతుంది కదా. ఇప్పుడు నేను 0.05 క్వాంటిటీ 1% సెట్ చేసుకున్నాను అనుకోండి, ఎంత అడిగింది 1%, 940. అంటే బిట్కాయిన్లో 0.01 బై చేయాలన్నా $945. అంటే ఇండియన్ కరెన్సీలో మీరు క్యాలిక్యులేట్ చేస్తే $88,000 కావాలి ఫ్రెండ్స్. $88,000 కావాలి. బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, 200% లివరేజ్ సెట్ చేసుకుంటున్నాను. 200% లివరేజ్ సెట్ చేసుకునేసరికి ఎంత అయిపోతుంది, నేను 88,000తో ఈ క్వాంటిటీ తీసుకోవాలంటే 88,000 ఉండాలి ఫుల్ అమౌంట్. బట్ ఇక్కడ నేను ఎంత క్వాంటిటీ, జస్ట్ 200% లివరేజ్ యూజ్ చేయడం వల్ల 4 పాయింట్స్ అంటే $400. అంటే జస్ట్ ఈ లివరేజ్ వల్ల $400తో ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఆ విధంగా మనం అతి తక్కువ అమౌంట్ తోటి ట్రేడింగ్ చేయొచ్చు బిట్కాయిన్లో, ఓకేనా. ఇక్కడ చూడండి. సో లివరేజ్ సెటప్ వచ్చేసరికి ఇక్కడ సెట్ చేసుకోవాలి. చాలామంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు, సార్ లివరేజ్ అతి తక్కువ అమౌంట్తో ట్రేడింగ్ చేయాలంటే ఫస్ట్ ఈ లివరేజ్ సెట్ చేసుకోండి. ఇక్కడ 200 లివరేజ్ సెట్ చేసుకున్నాక అప్పుడు మీకు నేను 200 సెట్ చేసుకున్నా. సో 200 ప్రకారం అది ట్రేడ్స్ తీసుకుంటుంది. సో లివరేజ్ సెటప్ ఈ విధంగా చేసుకోవాలి. ఇదే కాదు, మీరు మిగతా ఇక్కడ మీకు దేంట్లో ఎంత లివరేజ్ ఇస్తుందో కూడా చూపెడుతుంది. ఇక్కడ చూడండి, బీటీసీలో వచ్చేసరికి 200%, ఇథేరియంలో కూడా 200% ఇస్తుంది, ఎక్స్పీఆర్ వచ్చేసరికి 100%, ఎస్ఓఎల్ యూఎస్డి వచ్చేసరికి 100%. సో ఇవంతా లివరేజ్ అనమాట. ఈ క్రిప్టో కరెన్సీస్ అన్నింటిలో మీరు ఇంత లివరేజ్తో ట్రేడింగ్ చేయవచ్చు. ఈ లివరేజ్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ విధంగా అతి తక్కువ అమౌంట్తో ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్ బిట్కాయిన్లో. మీరు ఇండియన్ మార్కెట్లో ఏ విధంగా బై అండ్ సెల్ చేస్తారో అదే విధంగా మీరు ఇండికేటర్స్ వీళ్ళు వచ్చేసరికి మీరు, సో నేను ఆల్రెడీ ఒక లైవ్ పొజిషన్ నా ఆటోమేటిక్ ట్రేడింగ్తో నడుస్తుంది, ఒక లైవ్ పొజిషన్ రన్ అవుతుంది. సో ఈ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ అనమాట, మీకు డిస్క్రిప్షన్లో చూపెట్టాను కదా. నేను మాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్ అదంతా కదా ట్రేడ్స్ తీసుకుంటుంది ఎవ్రీథింగ్. సో ఇవే స్ట్రాటజీస్ అనమాట నా ఆల్గో ట్రేడింగ్. ఎస్ఎల్ ఇట్ అయితే అదే ఎస్ఎల్ తీసుకుంది, ప్రాఫిట్ వస్తుంది అదే ప్రాఫిట్, ఎవ్రీథింగ్ ఆటోమేటిక్గా అదే చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ట్రేడ్ ఏ విధంగా చేయను, ఇది నా ఆల్గో ట్రేడింగ్. సో ఇప్పుడు ట్రేడ్ జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా లివరేజ్ సెటప్ చేయాలి ఫ్రెండ్స్. చాలామంది ఫ్రెండ్స్ డౌట్స్ రైజ్ చేస్తున్నారు, సార్ ట్రేడ్స్ తీసుకుంటలేదా అంటే ఫస్ట్ ఈ లివరేజ్, ఎందుకంటే మన స్ట్రాటజీస్ అన్నీ హైయెస్ట్ మొత్తం లివరేజ్ యూజ్ చేసుకునే స్ట్రాటజీస్. ఒక్కొక్క స్ట్రాటజీ వచ్చేసరికి మినిమం $1,500తో ట్రేడ్ చేసే విధంగా సెటప్ చేసాం, 1000 to 1500. సో మీరు ప్రతిదీ ఇక్కడ ఇథేరియం అయినా ఇవన్నీ 100% ప్రతిదీ సెలెక్ట్ చేసుకోండి. మొత్తం ఇక్కడ వచ్చేసరికి హైయెస్ట్ లివరేజ్ సెట్ చేసుకోండి, ఓకేనా. ప్రతిదీ ఇక్కడ సెట్ అని కొట్టుకోండి, ఓకేనా. ప్రతిదీ మీది ఈ విధంగా సెట్ చేసుకోండి. హైయెస్ట్ లివరేజ్ సెటప్ చేసుకుంటున్నా ట్రేడ్స్ తీసుకుంటుంది అనమాట. లేకపోతే మీ అంతకు మీరు కొన్ని ఆటోమేటిక్ తీసుకుని కొన్ని మాన్యువల్ సెటప్ చేసుకోవాలి. మీరు మాన్యువల్గా లివరేజ్ హైయెస్ట్ పెట్టుకోండి. సో ఈ విధంగా. సో జనరల్గా మీ దగ్గర ఏదైనా స్ట్రాటజీ ఉన్నా ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు. వివ్యాపా ఇంకేదైనా జస్ట్ ఆర్ఎస్ఐయా ఏడిఎక్సా మీ ఇష్టం. మాన్యువల్ ఇండికేటర్ మీ దగ్గర ఏదైనా సెటప్ ఉందా చేసుకోవచ్చు.
ట్రేడ్స్ చేయొచ్చు. ఓకేనా, ఆల్రెడీ నేను నిన్నటి వీడియోలో చెప్పాను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ కూడా మీకు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఎనాలిటిక్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి డేటా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. అంటే మార్కెట్లో బయర్స్ ఎక్కడ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కడ ఉన్నారో క్లియర్గా మనకు డేటా ఇక్కడ వీళ్ళు చూపెడతారు ఫ్రెండ్స్. సో ఇది బిట్ కాయిన్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. సో చూడండి, అట్ ప్రజెంట్ బిట్ కాయిన్ ఏడుంది. ఇక్కడ చూస్తే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎట్ ద మనీ దగ్గర కొద్దిగా కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కంటే. బట్ మనకి చూడండి ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎంత ఉంది, వాల్యూమ్స్ ఇక్కడ వాల్యూమ్స్ కనపడుతున్నాయి. ఇక్కడ ఈ వాల్యూమ్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా వచ్చేసరికి ఇది వచ్చేసరికి వాల్యూమ్స్ గుర్తుపెట్టుకోండి, ఈ వాల్యూమ్స్. ఓకేనా, ఇవి వచ్చేసరికి మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే గ్రీన్ కనపడేదంతా కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంది, మార్కెట్ సెల్లర్స్. రెడ్ అనేది పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మార్కెట్ బయర్స్. అంటే దీన్ని బట్టి మనకి ఎక్కడ సపోర్ట్ జోన్ ఉంది, మార్కెట్స్ బయర్స్ ఎక్కడ ఉన్నారు, మార్కెట్ సెల్లర్స్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఈ గ్రీన్ ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర, ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర. సో ఈ గ్రీన్ అంటేనే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు, ఈ రెడ్ ఏమో మార్కెట్ బయర్స్ అనమాట. ఎక్కడ మార్కెట్ బయర్స్ ఉన్నారో, ఎక్కడ మార్కెట్ సెల్లర్స్ ఉన్నారో మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఇప్పుడు చూడండి దీని ప్రకారం మనం చేసుకోవచ్చు. వాల్యూమ్స్ కూడా ఎక్కడ ఎక్కువ ఉన్నాయి ఇదంతా అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను మొన్నటి వీడియోలో కూడా చూపెట్టాను, ఒకసారి ఆ వీడియోస్ చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది. ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ వీడియో ఒకసారి చూడండి. బిట్ కాయిన్ డెమో పేపర్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి, ట్రేడింగ్ సింపుల్ స్ట్రాటజీ, ఈఎంఐ ఇండికేటర్స్ ఏ విధంగా సెటప్ చేసుకోవాలి, సింపుల్ స్ట్రాటజీ, ఈ వీడియోస్ చూడండి. ఇంకా ఆల్గో ట్రేడింగ్ పర్పస్ డెల్టా ఎక్స్చేంజ్, మన ట్రేట్రాన్ ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి, పేపర్ ట్రేడ్ డెమో ట్రేడింగ్ ఏ విధంగా చేయాలనే దాని గురించి వీడియోస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. బేసిక్స్ కనెక్షన్, అసలు ఆల్గో ట్రేడింగ్ ఏ విధంగా సెటప్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చూడండి, ప్రతిదీ మన ఛానల్లో ఉన్నాయి బేసిక్ నుంచి మీకు అన్నీ. సో మీరు అవి చూసుకొని నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. సో డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. సో ఫ్రీ స్ట్రాటజీస్ అవి మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.